అందరికీ నమస్కారం అండి. అక్షరా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కంటెంట్ వచ్చేసి బంకిం చంద్ర చటర్జీ గారి గురించి కొన్ని విశేషాలను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం రోజు స్కూల్స్లో నేషనల్ సాంగ్ పాడతాం, అదే వందే మాతర గీతం. ఈ వందే మాతర గీతాన్ని రచించింది బంకిం చంద్ర చటర్జీ గారు. ఈయన అసలు పేరు బంకిం చంద్ర చట్టోపాధ్యాయ. కానీ బ్రిటిష్ వారికి ఆ చట్టోపాధ్యాయ అని పలకడం రాక చటర్జీగా పిలిచేవారు. అంటే మనం ఇప్పుడు బంకిం చంద్ర చటర్జీగా పిలుచుకుంటున్నాం. ఈయన పశ్చిమ బెంగాల్లో జన్మించారు. తండ్రి పేరు యదువేశ్వర చటర్జీ, తల్లి పేరు దుర్గాదేవి. ఈయన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా కోల్కత్తాలో హుగ్లీ మోహిన్సన్ అనే కాలేజీలో ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా జరిగింది. ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేశారు. బిఏ వరకు ఆయన పూర్తి చేశారు. ఇక స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొంటూ ఉండేవారు. ఒకానొక సందర్భంలో 1905 సంవత్సరంలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఆయన ఉన్నప్పటి సందర్భంలో ఆయన ఏం చేశారంటే 1905 సంవత్సరంలో బెంగాల్ని విభజించారు. అంటే వాళ్ళ సౌలభ్యం కోసం విభజించారనమాట. తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అనేది. అది మన భారతీయులకు అసలు నచ్చలేదు. ఇక ఆ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈ వందే మాతర ఉద్యమాన్ని స్టార్ట్ అయిందనమాట. ఆ టైంలో స్టార్ట్ అయింది ఈ వందే మాతర ఉద్యమం అనేది. ఆ టైంలోనే స్టార్ట్ అయింది. ఈ వందే మాతరం ఆలపిస్తూ, వందే మాతరం నినాదాలు చేస్తూ ఉద్యమాలనే చేపట్టారు. ఈ వందే మాతర ఉద్యమాన్ని స్వదేశీ ఉద్యమం అని కూడా అంటుంటారు. ఈ వందే మాతర ఉద్యమం అన్నా లేకపోతే స్వదేశీ ఉద్యమం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే విదేశీ వస్తువులను బహిష్కరించాలి అని, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి అని బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ పోరాటం చేశారు. ఈ వందే మాతర గీతం ఎంతలా ఎఫెక్ట్ చూపించిందంటే చాలా ఎమోషనల్గా వందే మాతరం అని నినాదం చేసి వాళ్ళతో పోరాడేవాళ్ళు. అలా ఎఫెక్ట్ చూపించేదనమాట భారత ప్రజలకు. అంటే భారతీయులందరినీ ఏకతాటిగా నడిపినటువంటి ఉద్యమం ఈ బెంగాల్ ఉద్యమం అన్నా, స్వదేశీ ఉద్యమం అన్నా, ఈ ఉద్యమం అంతగా ఎఫెక్ట్ చూపించిందనమాట. ఇదే విధానంతో స్వదేశీ వస్తువులను ప్రోత్సహించారు, స్వదేశీ వస్తువులనే వాడుకున్నారు, విదేశీ వస్తువులను బాయ్కాట్ చేయాలని నినాదాలు చేస్తూ అదేవిధంగా అవలంబించేవారు కూడా ప్రజలు. ఇక ఈ వందే మాతర గీతాన్ని ఎక్కడి నుంచి తీసుకొని రాబడిందంటే ఆనందమఠం అనేటువంటి నవల నుంచి ఈ వందే మాతర గీతాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ వందే మాతర గీతం ఇప్పటికి వచ్చి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నమాట. కాబట్టి ఈరోజు సెలబ్రేషన్స్ జరిగాయి. అన్ని స్కూల్స్లో, డ్వాక్రా సంఘాల్లో, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్లో 10 గంటలకు వందే మాతరం ఆలపించాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూచనలు ఇచ్చారు. ఆయన సూచనల మేరకే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఈ వందే మాతర గీతాన్ని ఆలపించటం జరిగింది. ఇక ఈ ఉద్యమం ఎప్పుడు బలహీనపడింది అనంటే 1911 సంవత్సరంలో బెంగాల్ విభజన రద్దు చేయడం తర్వాత నుంచి ఈ ఉద్యమం క్రమక్రమంగా బలహీనపడింది. అప్పటి వరకు ఈ ఉద్యమంని చాలా నినాదాలు చేస్తూ పోరాటాలు జరిగాయి. ఈ వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ దేశం నలుమూలల అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నినాదాలు చేస్తూ ఉండేవాళ్ళు. మన ఏపీలో కూడా ఈ వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ ఈ ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి అంటే ముఖ్యమైనటువంటి కారకుడు బిపిన్ చంద్రపాల్ గారు. ఆయన బాగా ఆంధ్రప్రదేశ్లో స్ప్రెడ్ చేస్తూ నినాదాలు చేస్తూ పోరాడాడు అనమాట. అలా వందే మాతర ఉద్యమం అనేది వచ్చింది. ఈ స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడమే ఈ ఉద్యమం యొక్క ముఖ్య విధానం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.